భారతదేశంలో ఒకేసారి 35 లక్షల మందిని చంపగల పెద్ద ప్రమాదం జరగొచ్చు. దాన్ని సకాలంలో ఆపడం చాలా ముఖ్యం. తమిళనాడు మరియు కేరళ మధ్య ఉన్న 123 సంవత్సరాల పురాతనమైన ముల్లపెరియార్ ఆనకట్ట విరిగిపోయే దశలో ఉంది. ఇది ఎప్పుడైనా జరగొచ్చు. ఒకవేళ ఇదే జరిగితే దాని చుట్టూ ఉన్న 5 జిల్లాలు, దానిలో నివసిస్తున్న 35 లక్షల మంది ప్రజలు నీటిలో కలిసిపోతాయి. ముల్లపెరియార్ ఆనకట్టను నిర్మించి 123 సంవత్సరాలైంది. దీన్ని 1995లో నిర్మించారు. దాని నిర్మాణం జరిగిన 80 సంవత్సరాల తర్వాత దాంట్లో పగుళ్ళు మరియు లీకేజ్లు కనిపించడం ప్రారంభించాయి. అవి ఈ రోజు మరింత పెరిగాయి. ఆ ఆనకట్ట గురించి ఐక్యరాజ్య సమితి ఇటీవల భారతదేశానికి ఓ హెచ్చరిక జారీ చేసింది. దీంతో పాటు ఐఐటి రూడ్ యొక్క కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం, భారతదేశ న్యాయవాదుల సంఘం మరియు అనేక ఇతర ఉన్నత సంస్థలు దీనిపై వివరణాత్మక దర్యాప్తును నిర్వహించాయి. ఈ ఆనకట్టను వీలైనంత త్వరగా మార్చాలని, అలాగే అక్కడ కొత్త ఆనకట్ట నిర్మించాలని అందరూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఓ డ్యామ్ యొక్క సగటు ఆయుర్దాయం కేవలం 50 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ ఆనకట్ట దీనికంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ, అంటే 123 సంవత్సరాలు మనుగడ సాగించింది. ఐఐటి రూర్కీ నివేదికల ప్రకారం 6.5 రిక్టర్ స్కేల్పై భూకంపం కనుక సంభవిస్తే, ఆ ప్రాంతాన్ని తాకితే ఆ ఆనకట్ట వెంటనే నేలమట్టం అవుతుంది. మీరు ఈ ఆనకట్ట స్థానాన్ని సరిగ్గా పరిశీలిస్తే ఈ మొత్తం ప్రాంతం పెద్ద భూకంపాలకు గురవుతుంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఒకవేళ ఈ ఆనకట్టలో ఏదైనా తప్పు జరిగితే అది కూలడం మాత్రమే కాదు, బదులుగా 53,000 కోట్ల గ్యాలన్ల నీరు మరియు దాని నుంచొచ్చే శిథిలాలతో పాటు మరో 3 ఆనకట్టలు కూడా ప్రమాదం. ఎందుకంటే ఈ ఆనకట్ట ఉన్న ప్రదేశం కొంచెం ప్రమాదకరమైంది. దీని వెనుక ఇడుక్కీ డ్యామ్ ఉంది. ఇడుక్కీ డ్యామ్ వెనుక చెరుతని డ్యామ్, దాని పక్కనే కులమావు డ్యామ్ ఉంది. అంటే ఒకవైపున ముల్లపెరియార్ డ్యామ్ ఒక డామినో ప్రభావాన్ని సృష్టిస్తుంది. దీని కారణంగా 4 ఆనకట్టలు ఒకేసారి విరిగిపోతాయి. వీటిలో ఇడుక్కీ ఆనకట్ట అనేది ఆసియాలోనే అతిపెద్ద ఆనకట్ట. కాబట్టి ఇది భారతదేశానికి ఎంత పెద్ద విపత్తుగా మారుతుందో ఇప్పుడు మీరే ఊహించండి. 4 ఆనకట్టలు విరిగిపోవడం అనేది సాధారణ విషయం కాదు కదా. మీరు దాని స్థాయిని ఊహించొచ్చు. 1979లో గుజరాత్లోని ఒకే ఒక్క ఆనకట్ట, మోర్బీ ఆనకట్ట విరిగిపోయింది. 25,000 మంది చనిపోయారు. ఇది భారీ వరదలకు కారణమైంది. అంటే నిజంగా ఈ పెద్ద విపత్తు మన దేశాన్ని ఎప్పుడైనా ముంచెత్తొచ్చు. కానీ ఇక్కడే మరో ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, మన దేశంలో చాలామంది నాయకులు మరియు అనేక పార్టీలు ఈ అంశంపై రాజకీయాలు మాత్రమే చేస్తున్నాయి. ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు, కేరళ మరియు తమిళనాడు, ఒకరినొకరు నిందించుకుంటున్నాయి. దీని వెనుక ఉన్న అతిపెద్ద కారణంలో ఒకటి ఈ ఆనకట్ట స్థానం. ఈ ఆనకట్ట స్థానం కేరళ సరిహద్దులో 173 కిలోమీటర్లలో ఉంది. అంటే ఇది ఖచ్చితంగా కేరళ భూభాగంలోకి వస్తుంది. అంటే తమిళనాడు ప్రభుత్వం దీనిలో ఎందుకు జోక్యం చేసుకుంటుంది? తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఈ ఆనకట్టను మరమ్మతు చేయాలని కేరళ ప్రభుత్వం ఎందుకు ఆశిస్తోంది? ఈ మొత్తం కథలోని అతిపెద్ద లూప్ హోల్ ఇక్కడే ఉంది. అందుకే నేటికి పరిస్థితి ఇలాగే ఉంది. ఈ లూప్ హోల్ దాదాపు 123 సంవత్సరాల క్రితం సృష్టించబడింది. ఈ కారణంగా 2 రాష్ట్రాలు నేటికి దీనికి పూర్తి బాధ్యత వహించలేకపోతున్నాయి. వాస్తవానికి ఈ ఆనకట్ట కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1890లో భారతదేశం మొత్తం బ్రిటిష్ పాలనలో ఉంది. అంటే ఈ ప్రాంతం మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోని కొన్ని జిల్లాలు తీవ్రమైన కరువులను ఎదుర్కొన్నాయి. నేడు తమిళనాడులో ఉన్న మదురై, శివగంగ, రామనాథపురం మరియు దిండింగల్ జిల్లాలన్నీ నేటికి కరువు పీడిత ప్రాంతాలే. కానీ వాటి పరిస్థితి ఒకప్పుడు మరింత దారుణంగా ఉండేది. కాబట్టి ఈ కరువు సమస్యను పరిష్కరించడానికి అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి ట్రావెన్కోర్ రాజు శ్రీ మూలం తిరునాల్ మరాఠా వర్మతో ఒక ఒప్పందం సైతం చేసుకున్నారు. పశ్చిమం వైపు ప్రవహించే పాసిలో ఉన్న పెరియాళ్ నది ప్రవాహం ఆపేసి దాన్ని మళ్లిస్తే కొంత నీరు ఈ పొడి జిల్లాలకు అందుతుందని ఒక ప్రణాళిక వేశారు. ఈ భూమి ట్రావెన్కోర్ రాష్ట్రానికి చెందింది. అందుకే వాళ్ళు అక్కడ రాజుతో ఒప్పందంపై సంతకం చేయించుకున్నారు. అతను వాళ్ళకి 900 హెక్టార్లకు 35,000 హెక్టార్ల భూమినిచ్చాడు. అతను ఈ భూమిని 99 సంవత్సరాల లీజుకిచ్చాడు. ఈ భూమిని పొందిన తరువాత బ్రిటిష్ వాళ్ళు అక్కడ ముల్లపెరియార్ డ్యామ్ను నిర్మించారు. దాని కారణంగా ఈ ప్రాంతాలకు కూడా నీరు రావడం మొదలైంది. ఈ ఆనకట్ట కారణంగా నేటికి వాటి పరిస్థితి చాలా మెరుగుపడింది. కానీ విభజన తర్వాత మధ్యలో ఒక లైన్ ఏర్పడింది. తూర్పు ప్రాంతం తమిళనాడుగా మారింది, పశ్చిమ ప్రాంతం కేరళగా విడిపోయింది. మన ఆనకట్ట ఈ 2 రాష్ట్రాల మధ్యలో చిక్కుకుంది. నేటికి ఈ ఆనకట్ట కేరళ భూమిపై ఉంది. కానీ ఇది తమిళనాడు జిల్లాల సమస్యలను పరిష్కరిస్తుంది. అందుకే దాని యాజమాన్యం నేడు తమిళనాడు వద్ద ఉంది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ ఆనకట్ట కూలిపోతే దాని నీరు, శిథిలాలు, అలాగే ప్రతిదీ కూడా కేరళను ముంచెత్తుతుంది. అందుకే కేరళ ప్రజలు ఈ ఆనకట్ట కోసం డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఆ కాలంలో తమిళనాడు ప్రభుత్వం 1979లో 226 కోట్లు ఖర్చు చేసి
ఈ ఆనకట్టకు ఆనుకుని 10 మీటర్ల వెడల్పు గల కాంక్రీట్ గోడను నిర్మించింది. ప్రాథమికంగా వాళ్ళు అదే ఆనకట్ట గోడను మరింత బలోపేతం చేశారు. కానీ ఈ మరమ్మతు పని పూర్తయిన 9 సంవత్సరాలు ఆ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.5 పారామీటర్తో భూకంపం వచ్చింది. ఇప్పుడు సాధారణంగా ఆనకట్ట పగిలిపోవడానికి ప్రధాన కారణం భూకంపాలు. అందుకే దీని తరువాత అక్కడ ప్రజలు మరింత భయపడ్డారు. ఇప్పుడు ఆనకట్ట గోడలను బలోపేతం చేయడం మాత్రమే సరిపోదు. ఇప్పుడు మాకు కొత్త ఆనకట్ట నిర్మించివ్వాలని ప్రజల డిమాండ్. ఈ సంఘటన నుంచి నేటి వరకు ఈ సమస్యపై రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కేరళ ప్రభుత్వానికి 2 డిమాండ్లున్నాయి. ఆనకట్ట నీటిని తగ్గించండి, అంటే ఆనకట్టలో నీటి నిల్వను తక్కువ చేయండి, లేదా కొత్త ఆనకట్ట కట్టండి. కానీ మన సొంత అవసరాలకు అనుగుణంగా ఆనకట్టను నిర్మిస్తాం. వాటిలో ప్రధానమైన అంశాల్లో ఒకటి, కేరళ ప్రభుత్వం 1895లో తమిళనాడుకు లీజుకు ఇచ్చిన భూమి వెలుపల ఈ కొత్త ఆనకట్టను నిర్మించాలి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం దీన్ని పూర్తిగా వ్యతిరేకించే వైఖరిలో ఉంది. కాబట్టి మొదట ముళ్ళపెరియార్ ఆనకట్ట మరమ్మతు చేయడానికి దాదాపుగా ప్రతి సంవత్సరం వెళ్తామని, కానీ కేరళ అటవీ శాఖ వారి పనిలో అడ్డంకులు సృష్టిస్తుందని, వారు అక్కడికి ప్రవేశించడానికి అనుమతించరని కేరళ ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి. రెండవది, నీటి మట్టం తగ్గితే ఆ నీటిపై ఆధారపడిన తమిళనాడు జిల్లాలు వాటిని సరిగ్గా చేరుకోలేవు. కాబట్టి కొత్త ఆనకట్టను నిర్మించడానికి లేదా ఆ ఆనకట్టలో నిల్వ ఉన్న నీటి మట్టాన్ని తగ్గించడానికి కూడా వాళ్ళు అనుమతించరని చెబుతున్నారు. మూడవది, కేరళ ప్రభుత్వం లీజుకు తీసుకున్న భూమి దాని వెలుపల, అంటే కేరళ ఆస్తిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని ఉద్దేశపూర్వకంగా కోరుకుంటుందని, తద్వారా ఆ ఆనకట్టపై తమిళనాడు నియంత్రణ పూర్తిగా ముగియాలని వాళ్ళు కేరళ ప్రభుత్వంపై మరో ఆరోపణ చేశారు. ప్రాథమికంగా దీనిలో మొదటిగా కేరళ ప్రభుత్వం తమిళనాడులోని ఈ జిల్లాకు ఎంత నీరివ్వాలో ఎంత ఇవ్వకూడదో నిర్ణయిస్తుంది. రెండవది, నేటికి ఈ ఆనకట్ట నుంచి 1000 కోట్ల విలువైన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి తమిళనాడు ప్రభుత్వం దీంతో ఈ డబ్బు కూడా కేరళ ప్రభుత్వానికి వెళుతుందని చెబుతోంది. ఇప్పుడు మనం ఈ 2 ప్రభుత్వాల డిమాండ్లను వింటే ఎవరు సరైన వాళ్ళు, ఎవరు తప్పు చేస్తున్నారో నిర్ణయించలేం. నిజానికి చెప్పాలంటే ఇది మన పని కూడా కాదు. దీనికోసం దీనిపై నిర్ణయాలు తీసుకునే అనేక స్వతంత్ర న్యాయ సంస్థలున్నాయి. కానీ ఈ కేసులో విషయం చాలా స్పష్టంగా ఉంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య నుంచి తమ చేతులు దులుపుకోవాలని చూస్తున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే, చివరికి దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే ప్రజలే కదా. మరి ఈ డ్యామ్ని కొత్తగా నిర్మిస్తారా, లేదంటే మరేదైనా ఉద్దేశంతో ముందడిగేస్తారో వేచి చూడాల్సిందే. కానీ విపత్తు రాకముందే ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదే కదా. మీరేమంటారో కామెంట్ చేయండి.